ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విసన్నపేట మండలం తాతకుంట గ్రామంలో బాటమ్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ గ్రామ స్థాయిలో ప్రకృతి వ్యవసాయ కార్యాచరణ గురించి రైతులు అందరూ తమకు ఉన్నటువంటి మొత్తం భూమిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్ఛార్జ్ జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ముద్దు రసాయనాలు వద్దు అని తెలియజేస్తూ రసాయన వ్యవసాయం వల్ల కలిగే నష్టాలను, రసాయన వ్యవసాయంలో ఖర్చులు అధికంగాను దిగుబడులు నామమాత్రంగాను ఉంటాయని, రసాయన వ్యవసాయం చేయడం వలన ఖర్చులు అధికమై రైతులు అప్పుల పాలు అయ్యి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, రైతుల ఆత్మహత్యలకు పరిష్కారం ప్రకృతి వ్యవసాయం మాత్రమేనని, ప్రకృతి వ్యవసాయ విధానాలు సన్న చిన్నకారు రైతులకు అనుకూలమని, రసాయన వ్యవసాయం చేయడం వలన ఋతువులు గతి తప్పుతున్నాయని, అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టిగా తయారైందని రసాయన వ్యవసాయం చేయడం జరిగింది. వ్యవసాయం 15 సంవత్సరాలు చేస్తున్నారు. మన కొత్త వ్యవసాయం ఎప్పుడు నుండి చేస్తున్నారు? ప్రకృతి వ్యవసాయం మధ్యలో చేసి ఈ మధ్యలో ఆపేసింది. ఎందుకంటే కోతుల వల్ల కంది వేసానండి. కంది మినుము చేస్తారు. ప్రధాన పంటగా మూడేసారా? మూడేసామండి. అవసరం అంటే పంపించండి. ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? సార్ మీరు అన్న పద్ధతి బాగుంది. మనకి ఇచ్చింది విత్తనాలు ఇప్పుడు ఒకవేళ భూమి నుండి ఇంత పైకి వచ్చింది అనుకోండి, వేరు వ్యవస్థ ద్వారా అసలు మనకి పైన దానికి ఏ ఉపయోగం లేదు. ఏదైనా మేపొచ్చు, మీరు కటింగ్ చేసేయండి, ఏదైనా ప్రాబ్లం లేదు. మనకి అది ఇచ్చింది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఎంత వచ్చిందంటే దానికి ఇంత వ్యవస్థ వేరు వ్యవస్థ వెళ్ళదు. ఈ వేరు వ్యవస్థ ద్వారా మనకి సేంద్రియ కార్బన్ తయారవుతుంది, భూమి సారవంతం అవుతుంది. అందుకే మనకి పైన ఏం చేస్తే ప్రాబ్లం లేదు. ఏదో తినేయండి, పొందులు తినేయండి, లేకపోతే కట్ చేసేయండి, లేకపోతే భూమి కలిపేసేయండి, వేరు వ్యవస్థ ద్వారా మనకి ఉపయోగం అనమాట. 4 సంవత్సరాల నుంచి జీలు వెళ్తున్నానండి. 4 సంవత్సరాల నుంచి పెట్టుబడి సగం తగ్గిపోయింది. 4 సంవత్సరాల నుంచి 3-4 సార్లు వేసే ఎరువు 1-2 సార్లతో సరిపోతుంది. నా పేరు భాస్కరరావు అండి. 1 ఎకరన్నర ఉంది. బాటిల్స్ సపరేట్గా బాటిల్స్ తయారు చేయించాము. మన పురుగు మందులు షాపుల్లో ఏ విధంగా అయితే లేబుల్స్ ఉంటాయో కలర్ ప్రింట్ ఏ విధంగా చేయించాం. షాప్ ఓపెన్ చేసి కానీ రైతుల దగ్గర నుంచి స్పందన రైతుల దగ్గర నుంచి స్పందన లేక క్లోజ్ చేయడం అనేది ఇప్పుడు ఈ మండలంలో ఎవరైతే ఇప్పుడు దీని ద్వారా పురుగు మందులు వాడకుండా, మందులు ఇవన్నీ వాడకుండా ఈ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేయాలనుకుంటున్నారు. వీళ్ళందరినీ ఒక గ్రూప్గా తయారు చేసుకుని మండలంలో ఒక గ్రూప్గా తయారు చేసుకొని ఒక మీ మొబైల్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ తీసుకొని ఒక వాట్సాప్ గ్రూప్ లాగా తయారు చేస్తే ఈ యొక్క డిపార్ట్మెంట్ నుంచి తయారు చేసుకొని ఎప్పటికప్పుడు అంటే మీకు ఏ సమస్య వచ్చింది ఇలా మన వాట్సాప్లో పెడితే ఇక్కడ నుంచి మీకు ఫలానా తయారు చేసుకోండి అని ఏ విధంగా తయారు చేయాలో కూడా అది తయారు చేసి ఒక్కొక్క ఇది నా దగ్గర ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, అదే కూడా ఉన్నాయి నా దగ్గర. ఏ కషాయం ఏ విధంగా తయారు చేసుకోవాలి అది కూడా మీకు ఒక రైతు పెట్టగానే దానికి సంబంధించి ఏమేమి వాడాలి అనేది వాట్సాప్లో పెడితే వాళ్ళు తయారు చేసుకుంటారు. అలా కాదు అనుకుంటే లేకపోతే ఇట్లాగా ఈ మండలంలో ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసుకుంటే వీళ్ళందరిలో ఒకరు వీళ్ళందరి మీద ఒకరు. అంటే ఇప్పుడు ఆవులు కావాలి, ఆవులు కొనుగోలు చేసుకోవడానికి మనం లోన్ ఇస్తాం. లోన్ ఇస్తాం ఒక 4 అంటే వీళ్ళందరూ కూడా కమిట్ అవ్వాలి. ఫస్ట్ మీ దగ్గర మేము ప్రకృతి వ్యవసాయం చేస్తాం, లేకపోతే మీరు ఒక 5-6 ఆవులు కొనుగోలు చేసుకొచ్చిన తర్వాత ఎవరో కొనుగోలు చేసుకోలేదనుకోండి ఉపయోగం లేదు, దానివల్ల ఉపయోగం లేదు. అందుకే ఫస్ట్ ఈ మండలంలో ఎంతమంది ఉన్నారు ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు, ఎన్ని ఎకరాలు ఉన్నది, వాళ్ళకి ఏ ఐటమ్ ఎంత అవసరమైంది అనేది ఒక ఎస్టిమేట్ వేసుకుంటే మనం వీళ్ళల్లోనే ఒకరికి లోన్ ఇచ్చి ఆ షాప్ పెట్టించడం అనేది జరిగింది. లోన్ ఇవ్వటం అంటే షాప్
షాపుకి ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. ఆవు ప్రధానమైన ఇది కాబట్టి దీనిలో ఈ ప్రకృతి వ్యవసాయంలో మెయిన్ ప్రధానంగా ఆవు అనేది రావాలి. అది రాకుండా ఏమి చేయాలి, మనం బయటికి వెళ్ళి తీసుకొద్దాం, బయట ఎక్కడ కనపడదు. సో కాబట్టి రోడ్డు మీద కూడా చాలా తిరుగుతుంది విసరకాయ. అది శుభ్రంగా దాన్ని తీసుకొచ్చి మనమే మేత ఇవన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. అది కూడా చేసుకోవచ్చు, డబ్బులు పెట్టుబడి పెట్టుకోవచ్చు. దాన్ని చేసుకోవచ్చు, శుభ్రంగా మా ఇంటి దగ్గర కట్టేసుకుని దానికి మేత దానా ఇదంతా చేసుకుంటే చేసుకోవచ్చు. వదిలేస్తున్నారు కదా రోడ్డు మీద